హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విజయ స్వీట్ హోమ్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇలా పప్పు వేసుకొని తిన్నామంటే ఇంకా ఏ కూరలతో పని లేదు, ఏ డిష్ కూడా అవసరం లేదు. చూడండి, ఇలా నెయ్యి వేసేసుకొని వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని పక్కన వడియాలు కానీ మజ్జిగ చల్ల మిరపకాయలు కానీ పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మామిడికాయ పప్పు మీకు ఇంతమందికి ఇష్టం కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఒక మామిడికాయనైతే తీసుకున్నాను. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని ఇలా శుభ్రంగా కడుక్కొని నేనైతే ఈ మీడియం గ్లాస్ కందిపప్పునైతే తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. తర్వాత మామిడికాయని ఇలా చెక్కు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని తీసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో చిన్న టమాటా, ఒక చిన్న మీడియం సైజ్ టమాటాని తీసుకొని అది కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో పప్పు వేసేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని కొద్దిగా కరివేపాకు, మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకొని చిటికెడు పసుపు, తగినంత కారం వేసి కలుపుకొని ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత నేనైతే టెంకను కూడా వేసి ఉడికిస్తున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత ఈ టెంకనైతే పక్కకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పప్పు గిత్తితో పప్పుకు సరిపడ్డ సాల్ట్ వేసుకొని పప్పు గిత్తి తీసుకొని ఇలా మెదుపుకోండి పప్పుని. మరీ మ్యాష్లా కాకుండా కొద్దిగా బరకగా అలా రుబ్బుకోండి. మామిడికాయ ముక్కలు మనం నోటికి తగులుతూ ఉంటే కొద్దిగా బాగుంటుంది పప్పు. ఇప్పుడు పప్పుకి పోపును ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కలిపిన అవన్నీ వేసేసుకొని 2 ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకొని పోపు పెట్టుకొని పప్పులో వేసేసుకోండి. ఇప్పుడు దీనికి సైడ్ డిష్గా వడియాలు ఉంటే చాలా బాగుంటుంది. పప్పులోకి ఇలా కొద్దిగా నూనె వేసుకొని వడియాలు వేయించుకోండి. చూడండి, పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూస్తేనే నోరూరిపోతుంది కదా. చాలా సూపర్గా ఉంటుంది మామిడికాయ పప్పు. నేను చెప్పిన విధంగా చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది, సూపర్గా ఉంటుంది. మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్.